హైదరాబాద్ మహానగరం చుట్టూ చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ RRR రంగులు మార్చుకుంటోంది. దక్షిణ భాగంలో దారి తప్పుతోంది. గుట్టుగా రూటు మార్చుకుని బడా నేతల భూముల దగ్గర గీత దాటుతుంది. గతంలో 189 కిలోమీటర్లు పొడవైన రింగ్ రోడ్డును 5 కిలోమీటర్లకు పెంచినట్టే పైకి కనబడుతున్నా వాస్తవానికి అది అవుట్ లైన్. ఆ 5 కిలోమీటర్ల పరిధిలో వేల ఎకరాలు రానున్నాయి. ఒక్క గీత వందల ఊర్ల తలరాతను మార్చనుంది. కొందరు నేతల జేబులు నింపనుంది. మరెందరినో బజారున పడేయనుంది. వంకర టింకరగా తిరిగిన RRR పెద్దోళ్ల డొంకల్లోకి మళ్లింది. అధికార పార్టీ నేతలు ముందుగానే కొనిపెట్టుకున్న భూముల కోసమే రోడ్డు మెలిక తిరిగింది. అస్మదీయుల కోసమే అలైన్మెంట్ మారింది. ఇంతకీ ఎవరా బడా నేతలు, ఎవరా రీజనల్ రింగ్ మాస్టర్లు? వాచ్ దిస్ స్టోరీ. రీజనల్ రింగ్ రోడ్డు RRR దక్షిణ భాగం వంకరలు తిరుగుతున్నది. చడీ చప్పుడు లేకుండా తన దిశను మార్చుకుని పేదోళ్ల చీరను చీల్చుకుంటూ పెద్దోళ్ల భూముల వైపు కదులుతున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన RRR అలైన్మెంట్ ను అష్టవంకరలు తిప్పుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా చేపట్టిన మార్పుల వెనుక భారీ కుట్ర కనిపిస్తున్నది. ప్రభుత్వ పెద్దలతో పాటు కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలకు వందల ఎకరాలు ఉన్న చోట అలైన్మెంట్ లో కీలక మార్పులు జరగడం కలకలం రేపుతున్నది. ఈ నేపథ్యంలో గత అలైన్మెంట్ లో సర్కారు భూముల నుంచి వెళ్లిన రింగ్ రోడ్ ఇప్పుడు చిన్నకారు రైతుల కొద్దిపాటి భూముల నుంచే పోతున్నది. దీంతో క్షేత్రస్థాయిలో మార్పులకు అనుగుణంగా అధికారులు సర్వే నిర్వహించి గుర్తులు వేస్తుండటంతో వివిధ గ్రామాల రైతులకు కంటి మీద కొనుకు కరువైంది. పెద్దోళ్ల భూముల కోసం తమకున్న 1-2 ఎకరాలను గుంజుకుని రోడ్డు వేయాలని చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల రైతులు మూకుమ్మడిగా సర్కారు పెద్దలపై దుమ్మెత్తిపోస్తుండగా మరికొన్ని చోట్ల ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ మహానగరం చుట్టూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే అలైన్మెంట్ దాదాపుగా ఖరారైన RRR దక్షిణ భాగంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఈ మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి అలైన్మెంట్ ఖరారుకు గుర్తులు కూడా పెట్టారు. దీంతో గతంలో 189 కిలోమీటర్ల పొడవుగా ఉన్న దక్షిణ భాగం రింగ్ రోడ్ 5 కిలోమీటర్లు పెరిగి 194 కిలోమీటర్లకు చేరింది. ముఖ్యంగా అమనగల్, చెవిళ్ల ప్రాంతంలోనే దాదాపు 2 నుండి 5 కిలోమీటర్ల వరకు అలైన్మెంట్ ను అవతలికి జరిగింది. పాత అలైన్మెంట్ లో మార్పులను గుట్టుచప్పుడు కాకుండా చేయడంతో పాటు వాటిని బయటకు చెప్పొద్దంటూ అధికారులకు సైతం హుకుం జారీ చేశారు. అక్కడంతగా ఏమీ లేకపోతే ఎందుకీ గోప్యత? ఈ క్రమంలో పలుచోట్ల అలైన్మెంట్ మార్పు వల్ల ఎవరికి ప్రయోజనం జరిగిందనే దానిపై వాస్తవాలు బయటకు వస్తున్నాయి. వందల ఎకరాల ప్రభుత్వ కాంగ్రెస్ పెద్దల భూములకు ప్రయోజనం చేకూర్చేందుకే రింగు తిరిగినట్లుగా తెలుస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే RRR ప్రతిపాదన ఉన్న కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఆది నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు నిర్ణయించిన దరిమిలా గతంలోనే మోడీ సర్కారు భారత్వాల కింద ప్రాజెక్టును ప్రకటించింది. అందుకు అనుగుణంగా RRR ఉత్తర భాగం అలైన్మెంట్ నిర్ధారణ, భూసేకరణ, టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. కానీ ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం RRR దక్షిణ భాగాన్ని మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరంగానే చేపట్టేందుకు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. భూసేకరణ సహా ఈ ప్రాజెక్టుకు అటు ఇటుగా 15,000 కోట్ల వరకు అవుతుందని అంచనా. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు రుణం తీసుకుని PPP విధానంలో చేపట్టాలని భావిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తున్నది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలి. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా అలైన్మెంట్ మార్చేందుకు కేంద్రం అంగీకరించదు. పైగా ఒక్కసారి కేంద్రం అలైన్మెంట్ ను ఆమోదించిన తర్వాత తదుపరి పరిచేందుకు అలైన్మెంట్ మార్పు ఉండదు. ఇష్టానుసారంగా చేసేందుకే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది. తద్వారా తమకు నచ్చినట్లుగా అలైన్మెంట్ మార్చినా నడుస్తుందనేది ప్రభుత్వ పెద్దల యోచనగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ కేంద్రం సహకారం తీసుకుంటే పర్యవేక్షణ, అలైన్మెంట్లలో మార్పులోని అసలు గుట్టు బయటపడుతుందనే ఉద్దేశంతోనే ప్రపంచ బ్యాంకు బాట పట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే RRR అలైన్మెంట్లలో మార్పులు ఇంతటితో అయిపోలేదు. మున్ముందు మరిన్ని మార్పులు చేర్పులు ఉండనున్నట్టు స్పష్టమవుతున్నది.